అలా వచ్చేసి నేనైతే సామర్లకోటలోని రైల్వే స్టేషన్లో అయితే దిగేశాను. ఇక్కడ నుంచి మనం అలా బస్సు అయితే ఎక్కేసి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి నేనైతే బస్సు ఎక్కేసి బస్సులో అయితే కూర్చునేసాను. ఇంకా మన గురించి తెలిసిందే కదా, రామేశ్వరం పోయినా శనేశ్వరం బానట్టు ఇక్కడికి నేను రాకముందు అయితే ప్రతిరోజు అయితే ఎండలుగా ఉన్నాయంట. ఇక్కడ నేను వచ్చి రాగానే అడుగు పెట్టానో లేదో అప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నా వల్లే వర్షాలు ఇక్కడ కూడా వచ్చాయని వాళ్ళకి కానీ తెలిస్తే నన్ను అయితే కొట్టి తరిమేస్తారు. నాకు కూడా అప్పుడప్పుడు మైండ్ అయితే పనిచేస్తుంది. అందుకే నేనైతే ఎవరికి చెప్పకుండా సైలెంట్గా అయితే కూర్చునేసాను. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. కానీ అప్పుడే మనకైతే కోనసీమ అందాలైతే బస్సులో నుంచి అయితే కనిపించేస్తున్నాయి. చుట్టూ పచ్చని చెట్లు, చల్లటి గాలి, అబ్బా వాతావరణం అయితే అద్దిరిపోయింది అసలు. నాకైతే బస్సు అయితే దిగేసి బయట తిరిగేయాలనిపిస్తుంది. బస్సు దిగి మళ్ళీ ఎక్కానంటే కండక్టర్ అయితే టికెట్ అడుగుతాడు. సార్ ఏంటి సార్ అది? అందుకనే బస్సు దిగకుండా బస్సులో ఒక మూల కూర్చొని అన్నీ చూస్తూ ఉండిపోయాను. ఇంతలో మనకి బస్ స్టాప్ అయితే వచ్చేసింది. మరొక వీడియోలో మళ్ళీ కలిసేద్దాం. ఉంటాను, బాయ్.